started as a torchlight examination, which is the most common, most accessible topic which has been discussed. Trends in the neonatal eye screening method. various different techniques that we అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ కావ్య బెచంకి, రాజశేఖర్ క్యాంపస్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కడప నుంచి మాట్లాడుతున్నాను. సో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ ఉంది, తర్వాత విజయవాడ, వైజాగ్ అండ్ భువనేశ్వర్లో ఉంది. మన రాయలసీమ రీజియన్లో కడపలో మనం ఈ బ్రాంచ్ని 2.5 years బ్యాక్ స్టార్ట్ చేశాము. సో ఈ సెంటర్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జనరల్ ఐ కండిషన్స్, కంటికి సంబంధించిన అన్ని స్పెషాలిటీకి సంబంధించిన సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కార్నియా కానీ, రెటీనా కానీ, అడ్వాన్స్డ్ కండిషన్స్ లైక్ ఫ్రాక్చర్స్ కంటికి సంబంధించినవి, లేదంటే కంటి క్యాన్సర్స్, గ్లకోమా కండిషన్స్, చిన్నపిల్లల్లో వచ్చే ఐ కండిషన్స్, ఇలా కంటికి సంబంధించిన అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్ అనేది మన కడప బ్రాంచ్లో అందుబాటులో ఉంది. సో ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో వచ్చే ఐకి సంబంధించిన రకరకాల కండిషన్స్ మీద అవేర్నెస్ అనేది ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది జరుపుతున్నాం, ఈ సిఎంఈ. సో అందుకని మనం ప్రొద్దుటూరులో మనకి ఆఫ్థమాలజిస్ట్, పీడియాట్రిషియన్స్ అందరినీ ఇన్వైట్ చేసి లైక్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఇది కడపలో పెట్టింది, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కడప, మన రాయలసీమ రీజియన్ లో సెంట్రల్ గా ఉండేలాగా పెట్టాము. సో దట్ అందరికీ అందుబాటులో ఉండాలి అడ్వాన్స్డ్ ఐ సర్వీసెస్ అనే అందుకని ఇది పెట్టామన్నమాట, అందరికీ అందుబాటులో ఉండే విధంగా. సో ఇంకా మిగతా ఏరియాస్ లో కూడా మనము చిన్న చిన్న సెంటర్స్ అనేవి ఉన్నవి, లైక్ శుక్లాలు అంటే క్యాట్రాక్ట్స్ అంటారు కదా, అలాంటి కండిషన్స్ కి మనం ఆపరేషన్స్ అవి చేస్తున్నాము. బట్ అడ్వాన్స్డ్ కండిషన్స్ అనేవి ట్రీట్ చేయడానికి టెర్షరీ సెంటర్ కావాలి, అది ఇప్పుడు మనకి రాయలసీమ రీజియన్ లో ఉంది, అది కడపలో అనేది మనం పెట్టాము. మేమంతా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం. డాక్టర్ స్వప్న గారు ఎల్లోఫర్ హాస్పిటల్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు ఈ సిఎంఈ కండక్ట్ చేయడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కొరకు త్రూ ఎన్బ్లెస్ ప్రాజెక్ట్. ఎన్బ్లెస్ ప్రాజెక్ట్ అంటే నియోనేట్స్, చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ అందుతుందా, కరెక్ట్ గా చూపు అనేది ఎలా ఉంది, అదంతా చెక్ చేయడం కొరకు మనం స్క్రీనింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఎవ్రీ ట్యూస్డే అరౌండ్ మార్నింగ్ పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్బిఎస్కే టీమ్ ద్వారా నియోనేట్ ని స్క్రీన్ చేస్తున్నాం. వీళ్ళల్లో చిన్నపిల్లల్లో 2,000 గ్రాములు లేకపోతే 30 వారాల కంటే ముందు పుట్టిన వాళ్ళకి రెటీనా అనేది పూర్తిగా డెవలప్మెంట్ ఉండదు. అలాంటి బేబీస్ ని మనం స్క్రీన్ చేసి ముందే అవగాహన ఇస్తే ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళని వెంటనే ట్రీట్ చేసినప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళకి చూపు అనేది కాపాడొచ్చు, మళ్ళీ చూపు పోకుండా. అదే మెయిన్ మన అజెండా ట్రీట్మెంట్ అనేది. దీంతో పాటు కొన్ని క్యాన్సర్ కూడా, రెటినోబ్లాస్టమా అనే క్యాన్సర్ ని కూడా మనం కనిపెట్టాం లాస్ట్ టైం ఒక బేబీకి. ఇలాంటి బేబీని కాపాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రాణాలు పోకుండా కూడా మనం బెనిఫిట్ పొందుతున్నారు బేబీస్ ని ముందే స్క్రీన్ చేయడం వల్ల. అండ్ మా హాస్పిటల్ ఇక్కడ కడపలో ఆర్ఎస్ఆర్ క్యాంపస్, రాజశేఖర్ రెడ్డి క్యాంపస్ అని చెప్పి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసాము 23లో. అది 3 years నుంచి రన్ అవుతుంది. దీంట్లో వేరియస్ సర్వీసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ గ్లూకోమా సర్వీసెస్ డాక్టర్ మౌనిక డీల్ చేస్తున్నారు, అండ్ రెటీనా సర్వీసెస్ నేను డాక్టర్ అభినందన్, డాక్టర్ మనోజ్ డీల్ చేస్తున్నారు, అండ్ కాంప్రహెన్సివ్ ఆఫ్థల్మాలజీ మొత్తం అన్ని విభాగాలు డాక్టర్ శశిబిందు గారు డీల్ చేస్తున్నారు. అండ్ డాక్టర్ కావ్య తను ఈ ఆక్యులోప్లాస్టీ డిపార్ట్మెంట్ ని డీల్ చేస్తున్నారు. వీళ్ళందరూ మేమందరం వెయిట్ చేస్తూ చూస్తుంది ఏంటి అంటే ఫ్యూచర్ లో ఇలాంటి బేబీస్ ని చూపు పోకుండా కాపాడడం కొరకే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీ ట్యూస్డే కూడా ఇక్కడికి వచ్చి అలాంటి బేబీస్ ని స్క్రీన్ చేసుకుంటా, ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ హాస్పిటల్ కి రెఫర్ చేసుకొని ఫర్దర్ గా ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం. మన మెయిన్ ఈ రోజు మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి అవగాహన అనేది మొత్తం చిన్నపిల్లల డాక్టర్స్ కి, తర్వాత కంటి డాక్టర్లందరికీ అవగాహన ఇచ్చి ఇలాంటి బేబీస్ ఏమైనా వస్తే ఫ్యూచర్ లో మనకి పంపించడం కొరకు వాళ్ళని రెఫర్ చేస్తే అర్లీగా ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో దట్ బేబీస్ ని విజన్ పోకుండా కాపాడడం కొరకు ఒక హెల్ప్ఫుల్ థాట్ ప్రాసెస్ కొరకే ఇలాంటి మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేస్తాం. థ్యాంక్ యూ. శిశువుల్లో ఒకవేళ బరువు తక్కువ పుట్టినా, ఒకవేళ నెలలు నిండక ముందు పుట్టిన కన్ను పరీక్ష
ఇంపార్టెంటో, సో కంట్లో మనకి నెలలు నిండకోకుండా పుడితే ఏమవుతుంది, పూర్తిగా మెచ్యూర్ అవ్వాల్సినవి అవ్వవు. అంటే ఇప్పుడు మనకి పుట్టిన తర్వాతే మనకు నడక రాదు కదా, కంట్లో కూడా ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్తి అన్ని డెవలప్ అయ్యి బిడ్డ బయటకు వస్తుంది. అదే ముందుగా పుడితే ఏమవుతుంది, అన్ని డెవలప్మెంట్ అనేది అవ్వదు. సో అలా డెవలప్మెంట్ అవ్వదు కాబట్టి నెలలు నిండక ముందు పుట్టినా, బరువు తక్కువ ముందు పుట్టినా కంటి పరీక్ష ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కంటిలో కొన్ని ఆర్గాన్స్, రెటినా అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. అప్పుడు మనం స్క్రీన్ చేస్తే, అంటే వాళ్ళకి పరీక్ష, ఇప్పుడు బిడ్డలు పసిబిడ్డలు మనకి ఏం చెప్పలేరు కదా, సో మన కంటి లోపలికి మనకు చూస్తేనే ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డకి మనం ఖచ్చితంగా కంటి పరీక్ష అనేది చేయాలి. సో ఎలాగైతే మనం ఇప్పుడు ఆరోపికి చేస్తున్నామో అలాగే కంటిలో గ్లకోమా అనే ఒక జబ్బు ఉంటది. అది యూజువల్ గా చాలా మటుకు పెద్దవాళ్ళకే వస్తుంది. కానీ చిన్న బిడ్డలు, అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా ఈ గ్లకోమా అనే జబ్బు రావచ్చు. దీన్ని నీటి కాసుల జబ్బు అని అంటాం. సో నీటి కాసుల జబ్బు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కన్ను మామూలు రంగులో ఉండకోకుండా నీలంగా ఉండడము లేదా పెద్దగా ఉండడము, అంటే కంట్లో ఒత్తిడి పెరిగి కన్ను పెద్దగా అవుతుంది. సో మామూలుగా అందరు ఏమనుకుంటారు, పెద్ద కళ్ళు చాలా అందంగా ఉన్నాయి అనుకుంటారు. కానీ చాలా పెద్ద కన్ను ఉంది అంటే అది ఏదన్నా ఇబ్బంది ఉంది అని కంట్లో మనకి అది సంకేతం. కాబట్టి పెద్ద కళ్ళు ఉన్నా, కంట్లో నీరు కారుతున్నా, కన్ను ఎర్రగా ఉన్నా, ఒక కన్ను సైజు ఒకలాగా ఉండి ఇంకో కన్ను సైజు ఇంకోలాగా ఉన్నా, లేదా బిడ్డ లైట్ వెలుతురు చూడలేకపోతున్నా. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, పసిబిడ్డలు కన్ను తెరవరు, చాలా మటుకు నిద్రపోతుంటారు అనుకుంటాం. లేదు, పసిబిడ్డలు కూడా కన్ను తెరుస్తారు. వాళ్ళు ఒకవేళ లైట్ సరిగ్గా చూడలేకపోయినా, సో ఇలాంటి సంకేతాలు ఏదైనా ఉన్నా ఖచ్చితంగా కంటి డాక్టర్కి వచ్చి సంప్రదించాలి. సో ఇప్పుడు ఉన్న మెడిసిన్ లో అడ్వాన్స్మెంట్ లో మనకు ప్రతి ఒక్క జబ్బుకి ట్రీట్మెంట్ అన్నది ఉంది. మనకి దీనికి లేదు అన్నది లేదు. మనకు ఏదైనా సరే మనం ముందు తెలుసుకొని ముందుగా మనము ఆ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా సరే ముందు చేస్తే మనకి దాని సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే చిన్న బిడ్డ కదా, ఇప్పుడు మనం తీసుకెళ్తే ఏమన్నా చేస్తే ఇబ్బంది అవుతుంది, చాలా పసిబిడ్డ కదా అని ఆలోచిస్తే మనకే లాస్ట్ నష్టం వస్తుంది. చూపు అంత పోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఏదన్నా ఉన్నా మనకి మొదటి దశల్లోనే మనము ట్రీట్మెంట్ చేయాలి. కానీ గ్లకోమా కానీ, పసిబిడ్డల్లో వచ్చే క్యాన్సర్ గడ్డలు కానీ, కంట్లో క్యాన్సర్ కూడా రావచ్చు. సో ఈ క్యాన్సర్ గడ్డలు కానీ వీటన్నిటికీ అవసరమైన ట్రీట్మెంట్ మొత్తం మనకి ఎల్వి ప్రసాద్ లో మీకు లభిస్తుంది. సో ఒకప్పుడు మనకి అన్ని చోట్ల మెడిసిన్ అనేది అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉండేవి కాదు. సో ఇప్పుడు మనకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా మనం ఒకప్పుడు హైదరాబాద్ కి పోవాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. కంటికి సంబంధించిన ఇప్పుడు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మనకి కడప క్యాంపస్ లో మనకి అవైలబుల్ ఉంది. శుక్లాలు కూడా రావచ్చు. సో వీటికి కూడా సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు నేను ప్రాజెక్ట్ ఎన్ బ్లెస్డ్ బై ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇక్కడ సిఎంఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మెయిన్ ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పుడు చాలా మందికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ప్రీమెచ్యూర్ బేబీ అంటే నెలలు నిండకుండానే పుట్టే పిల్లలకు కొంతమందికి తెలియదు అనమాట, వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు కంటి చూపు ఉందా లేదా. అట్లా పుట్టిన పిల్లల్లోకి వీళ్ళు స్క్రీనింగ్ చేసి మనకు సర్జరీ చేసి పిల్లలకు కంటి చూపు పోకుండా చేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ చేయటం చాలా బాగుంది. అది ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ ఎన్ బ్లెస్డ్ ప్రాజెక్ట్. ఇది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వీళ్ళకు మేము ప్రతి మంగళవారము పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది పిల్లలకి, ప్రీమెచ్యూర్ బేబీస్ వద్దు. కాబట్టి అక్కడికి వచ్చి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నా ప్రీమెచ్యూర్ బేబీస్ తీసుకొని వచ్చి చేస్తే వీళ్ళు స్క్రీనింగ్ చేస్తారు. ఏమన్నా డిసీజెస్ ఉన్నా కూడా వీళ్ళు సర్జరీ చేసి దాన్ని క్యూర్ అయ్యేటట్టు చూస్తారు. ఓకే. ప్రొఫెసర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నీలోఫర్ హాస్పిటల్. మన ప్రతి బిడ్డ పుట్టినప్పుడు మనం ఏమనుకుంటాము, తల్లిపాలు ఇవ్వాలి అనుకుంటాం. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, ప్రతి బిడ్డ తల్లిపాలు ఇచ్చి మంచిగా ఉంటే ఆరోగ్యం ఎలా ఉంటది. అలానే పుట్టిన బేబీకి వ్యాక్సిన్స్, టీకాలు వేసామా అని అడుగుతాం. అలానే ప్రతి వాళ్ళని మనము ఆ బేబీకి కంటి చూపు చూసారా లేదా అని తెలుసుకోవాలి కంపల్సరీ. అది నార్మల్ బేబీ అయినా పర్వాలేదు, బరువు తక్కువ పిల్లలు ఉన్నా వాళ్ళకి కంటి టెస్ట్ అనేది ఒకసారి చూపించాలి. నార్మల్ బేబీస్ కి ఒక లైట్ వేసి, టార్చ్ లైట్ వేసి చూస్తారు.
అది చేస్తే ఏమవుతుందంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నది మనం ముందే కనిపెడితే దానికి ట్రీట్మెంట్ అనేది ఉంది. సో ఈ అవేర్నెస్ మూల్యంగా మేము ఏం చెప్తున్నామంటే ప్రతి బేబీకి ఎట్లా తల్లిపాలు ఇస్తాము, టీకాలు వేపిస్తాము, కంటి టెస్ట్ కూడా చేపియాలి. స్పెషల్ గా ఇప్పుడు బరువు తక్కువ పిల్లలు, ఇండియాలో బరువు తక్కువ పిల్లలు ప్రతి సిటీలో ప్రతి టౌన్ లో సంవత్సరం పెరుగుతున్నారు. వేరియస్ రీజన్స్ వల్ల బరువు తక్కువగా పుడుతున్నారు, నెలలు తక్కువగా పుడుతున్నారు. అలాంటి బేబీస్ ఐసీయూలో ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆక్సిజన్ పెడతారు. వాళ్ళకి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ వన్ కాంప్లికేషన్. సో ఆ కాంప్లికేషన్ కి ఆ బేబీ వెళ్ళిందా లేదా అనేది 30 రోజుల లోపల, పుట్టిన 30 రోజుల లోపల బరువు తక్కువ ఉన్న 2 కిలోల లోపల ఉన్న 34 వారాల లోపల పుట్టిన ఆ బేబీస్ కి కంటి టెస్ట్ కంపల్సరీ చేపించాలి. చేపించుకుంటే ఐ విషన్ పోతారు. సో మనం బేబీని బతికించిన వాళ్ళు అవుతాం కానీ విషన్ పోయినట్టు అవుతుంది. సో ఈ అవేర్నెస్ అందుకే అందరికీ ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు హాస్పిటల్స్ ఎంత డెవలప్ అయినా కొన్ని డెలివరీస్ ఇంట్లో అవుతున్నాయి, లేట్ గా హాస్పిటల్స్కి వస్తున్నారు. సో ప్రతి వాళ్ళకి తెలవాలి కళ్ళు టెస్ట్ అనేది ఇంపార్టెంట్. అలానే చెవు కూడా చేపించాలి, చెవు ఇయరింగ్ కూడా ఉందా లేదా అని తెలుసుకోవాలి బేబీస్. లేదంటే ఏమైతుంది, వాళ్ళు 1 సంవత్సరం అయినా మాటలు మాట్లాడరు. అందరు ఏమనుకుంటారు, మా ముందు బాబు కూడా అలానే మాట్లాడలేదు, మగ పిల్లోడు మాట్లాడలేదు అనుకుంటారు. సో ఈ అవేర్నెస్ ఏంటంటే పుట్టినప్పుడు చూడడానికి వీళ్ళు నార్మల్ గా ఉంటారు, బట్ లోపల ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి ఈ స్క్రీనింగ్ అనేది అందరికీ అవేర్నెస్, చిన్నపిల్లల డాక్టర్లకి, డెలివరీ చేసే ఆబ్స్టిటిషియన్స్ కి, తర్వాత జనరల్ పబ్లిక్, మీడియా, మీరు అందరి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ప్రతి బేబీకి కళ్ళు టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఎందుకు అంటే లాస్ట్ టైం 1 month బ్యాక్ ఒక ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసాం అండర్ ఎన్బ్లెస్ ప్రాజెక్ట్. ఎన్బ్లెస్ అంటే నియోనేటల్ స్క్రీనింగ్ ప్రాజెక్ట్. ఇది టాటా ట్రస్ట్ వాళ్ళ తరపు నుంచి అండర్ గవర్నమెంట్ సపోర్ట్, ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా 3 districts లో జరుగుతుంది. ఇది అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఒకటి, కడప డిస్ట్రిక్ట్ ఒకటి, ఇంకొకటి భద్రాచలం డిస్ట్రిక్ట్ ఒకటి, కొత్తగూడెం. సో ఈ డిస్ట్రిక్ట్ లో ఏంటి అంటే ఈ చిన్నపిల్లల్లో ఎప్పుడైతే ఈ శుక్లం రావడం కానీ, లేకపోతే కంట్లో క్యాన్సర్ గడ్డలు రావడం కానీ, లేకపోతే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, ఇలాంటివన్నీ మనం ఒక లైట్ ద్వారా, టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ ద్వారా చూసుకొని ఏమైనా ఇబ్బంది ఉంది అంటే వెంటనే పసిగట్టి సరైన డాక్టర్ దగ్గరికి పంపించామనుకోండి, ఆ ట్రీట్మెంట్ ముందే అందిస్తే ఆ చూపు అనేది కాపాడగలం. సో దాని కొరకనే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మేము ఏంటంటే ఆర్క్ లైట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది గవర్నమెంట్ ఏఎన్ఎం వర్కర్స్ కి, ఏఎన్ఎం స్టాఫ్ వాళ్ళందరికీ ఒక మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసి మొత్తం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ ఆర్క్ లైట్ అనే ఒక పరికరం. దీంట్లో మనం లైట్ ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకొని వాళ్ళు పైన పెద్ద హాస్పిటల్ కి రెఫర్ చేయగలరు. దాని కొరకే ఇవన్నీ మనం లాస్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఆర్క్ లైట్ అనే ఒక పరికరాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాం. ఇవి చిన్న విలేజెస్ ద్వారా అక్కడి దాకా వెళ్ళి అక్కడున్న బేబీస్ ని కూడా స్క్రీన్ చేసుకొని ఏమైనా ఇబ్బంది ఉంటే పెద్ద హాస్పిటల్ కి పంపించడానికి కొరకని కూడా చెప్తున్నాం. అదే మెయిన్ ఇప్పుడు మన ఉద్దేశం ఈ ఆర్క్ లైట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది. ఎందుకు అంటే మారుమూల ప్రాంతం నుంచి ఉన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇలాంటి బేబీస్ ఎవరైనా ఉంటే కనిపెట్టి మనం ట్రీట్మెంట్ అందించాలన్నది మెయిన్ ఉద్దేశం.